జీవముందా? మనుషుల వంటి ఇతర గ్రహాలు ఏమైనా ఉన్నాయా అనగా ఉన్నారా? ఈ ఊహ చాలా కాలంగా ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల ఉనికిని క్లెయిమ్ చేసినప్పటికీ గ్రహాంతరవాసుల రాక గురించి శాస్త్రీయ సమాజంలో చాలా ఊహాగానాలున్నప్పటికీ వాటికి స్పష్టమైన ఆధారాలు ఇంకా లేవు. ఎవరూ వాటిని చూడలేదు కూడా. గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాంతరవాసుల కోసం అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. నిజంగా ఒకవేళ ఏలియన్స్ ఉంటే వారు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. భూమిని, మనుషులను చూడటానికి గ్రహాంతరవాసులు భూమిపైకి తరచూ వస్తున్నారని ఎంతో మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది నేటికి మిస్టరీగానే ఉంది. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. తాజాగా గ్రహాంతరవాసుల కోసం నాసా మరోసారి ముందడుగు వేసింది. ఏలియన్స్ ని కనుగొనేందుకు కొత్త అంతరిక్ష వాహనంను రూపొందించనుంది. ఇక విషయంలోకి వెళితే నాసా సంస్థ ఈ న్యూక్లియర్ హెలికాప్టర్ను రూపొందించింది. దీని పనితీరుపై పరీక్షలు జరుపుతోంది. అణు ఇంధనంతో పనిచేసే దీని తయారీకి ఏకంగా $335 బిలియన్ అంటే సుమారుగా 28.75 లక్షల కోట్లు ఖర్చు చేసింది. డ్రాగన్ పై పేరుతో రూపొందించిన ఈ హెలికాప్టరు 2028లో ప్రయోగించనుంది. గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం దీనిని అంతరిక్షంలోకి పంపనుంది.